మేము ఊరికి వెళ్తుండగా ఆయన అశ్విన్కి ఫోన్ చేశారు. నేను కూడా మాట్లాడాను. కానీ ఆయన ఎవరు ఏంటి అనే వివరాలు మాత్రం నాకు తెలీదు. ఏంటానంది ఇది? అశ్విన్ నీకు హెల్ప్ చేశాడు, కానీ అశ్విన్ ఫ్రెండ్ 10 లక్షలు ఇవ్వటం వల్లే కదా మీ పొలం మీకు దక్కింది. మరి ఆయనెవరో తెలుసుకుని థ్యాంక్స్ చెప్పావా? నేను ఎప్పుడు అడిగినా అశ్విన్ తన గురించి ఏమీ చెప్పట్లేదు. అలాంటప్పుడు నేనేం చేయను చెప్పు? అశ్విన్కి కాల్ చేసి నాకు డబ్బు సహాయం చేసిన మనిషిని కలిసి తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుందని చెప్పు. సరే, నేను అశ్విన్తో తర్వాత చెప్తాను. ఏ ఇప్పుడు చెప్తే ఏంటంట? ముందు అశ్విన్కి కాల్ చేసి తన గురించి డీటెయిల్స్ అడిగి ఆయన్ని కలిసి థ్యాంక్స్ చెప్పి కంపెనీకి వెళ్ళు. పాపం ఇప్పుడే కదా వచ్చింది, టైర్డ్గా ఉందేమో, ఫ్రెష్ అప్ అయి కాల్ చేస్తుందిలే. అది కాదు రెజినా, ఈ రోజుల్లో తోడ పుట్టిన వాళ్లే ప్రాబ్లం అంటే చేతులెత్తేస్తున్నారు. అలాంటిది ఎవరూ తెలియకుండానే 10 లక్షలు సహాయం చేశారంటే ఆయన ఎంత గొప్పవారయ్యుంటారు. అలాంటి మనిషికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఎంత ఆలోచిస్తుందో చూడు. ఆనంది, నువ్విప్పుడే అశ్విన్కి కాల్ చేసి ఆయన ఎవరో తెలుసుకొని మీట్ అయ్యిరా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ముందు ఆ పనే చేస్తాను. సరే, నువ్వు మాట్లాడిరా, మేం క్యాంటీన్లో ఉంటాం. పదండి. చెప్పానంది. అశ్విన్, ఊరు వెళ్ళినందుకు మీ అమ్మగారు ఏమైనా అన్నారా? లేదు, నైట్ షిఫ్ట్ అని సర్ది చెప్పానులే. అశ్విన్, నేను నిన్నొకటి అడుగుతాను. నాకు కూడా సర్ది చెప్పకుండా సరిగా చెప్తావా? ఏంటది? నీకు 10 లక్షలు ఎవరిచ్చారు? ఏమైంది? సహాయం చేసిన వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని అంటారు. నాకు 10 లక్షలు ఇచ్చి సహాయం చేసిన మనిషిని కలిసి కృతజ్ఞతలు చెప్పడం పద్ధతి కదా, అందుకే అడుగుతున్నాను. అది చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఇచ్చాడని. నువ్వు కూడా ఫోన్లో మాట్లాడావు కదా. కానీ ఆయన ఊరు పేరు ఏమీ తెలియదు కదా. దయచేసి చెప్పు అశ్విన్. ఆనంది, టైం అవుతుంది, నేను కంపెనీకి వచ్చాక చెప్తానులే. ఏంటి అశ్విన్ నువ్వు? నేనెప్పుడు ఏ ప్రశ్న అడిగినా ఏదో ఒకటి చెప్తావు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలియాల్సిందే. నా ఫ్రెండ్కి పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. తనకి డబ్బిచ్చి నేనే ఇచ్చానని చెప్పకు, అలాగే నాకు ఈ డబ్బు తిరిగివ్వకపోయినా పర్వాలేదు అని చెప్పమన్నాడు. అందుకే తనకిచ్చిన మాట తప్పినట్టు అవుతుందని ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా ఆ మనిషి ఎవరో నాకు తెలుసు. మహేష్ సరే డబ్బిచ్చారని ఆనందికి తెలిసిపోయిందా ఏంటి? ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఎవరిచ్చారనుకుంటున్నావు? సుందరుడే కదా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా నేను అడగకుండానే నాకు సహాయం చేసేవాళ్ళు నువ్వు సుందరుడు మాత్రమే. నువ్వు నేను ఎంత కష్టపడినా అంత డబ్బు దొరకలేదు. కానీ హఠాత్తుగా ఎవరో ఒకరు డబ్బు సహాయం చేశారంటే అది సుందరుడు కాక ఇంకెవరుంటారు? చెప్పు అశ్విన్. నాకు డబ్బు సహాయం చేసింది సుందరుడే కదా. ఆనంది, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సుందరుడు ఎవరు, ఎక్కడుంటాడు అనేది మాత్రం చెప్పు చాలు అశ్విన్. నేను తనని నేరుగా కలిసి మాట్లాడతాను. అది కాదు ఆనంది. దయచేసి ఇంకా ఈ విషయాల్ని దాచాలని చూడకు. ఈ డబ్బు సుందరుడు ఇచ్చాడు కాబట్టే నువ్వేమీ చెప్పట్లేదు. నువ్వెప్పుడు సుందరుడు గురించి చెప్పినా నేను వినలేకపోయాను. ఇప్పుడు నేనే అడుగుతున్నాను,
సుందరుడు ఎవరు చెప్పు అశ్విన్. వస్తున్నానమ్మా. ఆనంది, అమ్మ పిలుస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అశ్విన్, అశ్విన్, ఇదేంటి ఫోన్ కట్ చేశాడు? ఆనంది కొన్నాళ్ళు సుందరుణ్ణి మర్చిపోయింది. కానీ నేనే సుందరుడి గురించి మాట్లాడి తనలో ఆశలు రేపాను. ఇప్పుడు తనే సుందరుణ్ణి కనుక్కునే పనిలో దిగింది. దీన్ని ఇలాగే వదిలేయడం మంచిది కాదు. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీనాక్షి చేస్తోందే. మీనాక్షి, ఎలా ఉన్నావు? నాకేంటుదినా, నేను బాగానే ఉన్నాను. అవును, మా అల్లుడు గారు ఎలా ఉన్నారు? వాడికే చక్కగా ఉన్నాడు. అల్లుడు గొంతు వినడమే భాగ్యమైపోయింది. ఏం చేస్తున్నాడు అసలు? ఇల్లు కంపెనీ, కంపెనీ ఇల్లు. ఇది తప్ప వాడికి వేరే జీవితం ఏముంది? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఒకసారి ఫోన్ ఇవ్వదునా, మాట్లాడతాను. ఇస్తానుండు. అశ్విన్, అశ్విన్, ఒరే అశ్విన్. వస్తున్నాను. ఏంటమ్మా? మీ అత్తయ్య లైన్లో ఉందిరా, నీతో మాట్లాడుతుందంట. అయ్యో, నువ్వు మాట్లాడమ్మా. నీతోనే మాట్లాడుతుందంట్రా, మాట్లాడు. ఏడి, ఇంకా రాలేదా? వచ్చాడు వచ్చాడు, మాట్లాడు. హలో అల్లుడు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మాకేంట్రా, ఎలాంటి లోటు లేదు. నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. కనీసం నువ్వైనా నాకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు కదా. నీతో మాట్లాడకపోవడమే నాకు పెద్ద లోటు. పని మీద బిజీగా ఉన్నాను అత్తయ్య. నువ్వేమో నీ పని మీద బిజీగా ఉన్నావు, కానీ ఇక్కడ తులసి నీ గురించి తలుచుకుంటూ బిజీగా ఉంది. నీ గురించి ఆలోచన తప్ప దానికి వేరే ధ్యాసే లేదు. నీకు గ్రహరాశి సరిగ్గా లేదని ఎవరో చెప్పారట. నీకోసం పూజలు చేయడానికి గుడికెళ్ళింది. తనెందుకు ఇలాంటి పనులు చేస్తోంది? ఎందుకంటే నీ మీద ప్రేమ. ఎప్పటినుంచో దాని మనసంతా నీ మీదే ఉంది. మీనాక్షి, ఎవరితో బిజీగా మాట్లాడుతున్నావు? అశ్విన్తో మాట్లాడుతున్నాను. ఓ, అల్లుడితో మాట్లాడుతున్నావా? ఏది, ఇలా ఇవ్వు ఇవ్వు. నానా, పండు. పండు అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మావయ్య? అశ్విన్ అని పిలవండి. మీ అమ్మా నాన్నలకి నువ్వు పండు అంటే బిడ్డవి. అలాంటప్పుడు నిన్ను పండు అని పిలిస్తే తప్పేంటి? పెళ్ళైన వెంటనే మీ అమ్మకి పిల్లలు పుట్టలేదు. ఎన్నో మొక్కులు మొక్కుకున్న తర్వాత పండంటి బిడ్డగా పుట్టావు. అందుకే నేను నిన్ను పండు అని పిలుస్తాను. మావయ్య, నా లీగల్ పేరు అశ్విన్. మా అమ్మ నన్ను అశ్విన్ అనే పిలుస్తుంది. మీరు మాత్రం నన్ను ఇంకా పండు అని పిలుస్తున్నారేంటి? ఒరేయ్ నాయనా, నువ్వు లీగల్గా పెట్టుకున్న పేరు అశ్వినే కావచ్చు,